హాయ్ అండి, అందరికీ నమస్కారం. లీలాకృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన తోటలో కొన్ని కూరగాయల హార్వెస్ట్కి వచ్చినాయి, కోసుకుందాం. ఇక్కడ 3 రకాల చెట్లు పెట్టానండి. ఒకటి కీర. ఈ కీర ఆరెంజ్ కలర్లో వస్తుంది, అంటే గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది, కానీ అప్పుడు కన్నా ఆరెంజ్ కలర్లో వచ్చినప్పుడు కోస్తే మటుకి కొంచెం టేస్ట్గా ఉంటుంది, జ్యూస్కి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే కాకర కూడా పెట్టాను, ఇప్పుడే వస్తున్నాయి. ఈసారి నాకు కాకర సరిగా రాలేదు. ఇవి మటుకి తోటలో బాగా వచ్చిన కాయలు ఏమన్నా ఉంటే ఈ లాంగ్ బీన్స్ అండి. చాలామంది ఈ మునక్కాయలు అని అనుకుంటున్నారు షార్ట్లో చూసి. ఈ మునక్కాయలు కాదు, ఇవి లాంగ్ బీన్స్ అండి. ఈ వెరైటీయే ఇలా ఉంటుంది, మూర కన్నా ఎక్కువ పొడవు ఉంటుంది అనమాట. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి కానీ కొంచెం ముదిరితే మటుకి డొప్ప పలచగా అయిపోయి విత్తనం సీడ్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఇవి వండుకునేదానికి పనికిరాదు. ఇవి లేతగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్ బాగానే ఉంటాయి. ఈ కొత్త వెరైటీ పండించడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం యూట్యూబ్లో చూడడం, ఇప్పుడు డైరెక్ట్గా సీడ్ పెట్టి మనం కోసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. ఇవి ఎలా పెట్టానంటే, స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇక్కడ ఒక ప్లాంట్ వేసాను. ఆ ప్లాంట్ కోసం పాదు తీసాను అన్నమాట, చాలా పెద్దగా. నాకు అనిపించింది ఈ పాదు ఉంది కదా పెద్దగా, దీనిలో పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా అలాగా పెట్టేశాను. ఇది కీర ఒకటి, బీన్స్ ఒకటి, లాంగ్ బీన్స్ ఒకటి, కాకర, ఈ 3 పెట్టేశాను. కాకర పెట్టాను, బట్ ఏంటంటే కొన్ని కాకర చెట్లు కూడా ఇక్కడ అంతకుముందు ఈ నాటు కాకర పడి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మా ఇంటి దగ్గర. అట్లాగా 4-5 చెట్లు కూడా దానిలో ఉన్నాయి, వదిలేశాను. అన్నీ మిక్సింగ్ అయిపోయినాయి. మనకి ఏ కాయ కాస్తే ఆ కాయ ఈజీగా కోసుకోవడం అనమాట. దీనికి పందిరి కూడా నేను వేయలేదు, ఎందుకంటే నాకు బేసిక్గా బద్ధకం. పందిరి వేయలేదు. పందిరి వేయకుండా చెట్లు, ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా, వాటికి సైడ్ కొమ్మలు మా ఇంటి చుట్టూరు చెట్లు, సుబాబుల చెట్లు ఎక్కువ ఉంటాయి. అవి ఏం చేశానంటే అవి కట్ చేసి అవి సరౌండింగ్ అంతా గుచ్చేసాను. గుచ్చేస్తే ఇంకా అవి రౌండ్గా ఇట్లాగా అల్లుకునేటప్పుడు అల్లిచ్చేసాను. అవి చక్కగా అల్లుకున్నాయి. వీటికి ఏంటంటే సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఈ సుబాబులు కొమ్మలకి సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, కొంచెం గుమ్మటంగా అల్లుకున్నాయి. సరిపోతాయి. ఇట్లా కూడా బాగానే అనిపించింది. ఈ ఐడియా బాగానే వర్కౌట్ అయిందని అనిపించింది. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో, ఒకసారి చూడండి. ఇది మెయిన్. తర్వాత ఇది మా ఇంటి బ్యాక్గ్రౌండ్ అనమాట, ఒక పక్కకి వెనక వైపుకి. ఇక్కడ వచ్చేసరికి కూడా కొన్ని వెరైటీస్ పెట్టాను. ఇక్కడ ఈసారి దోస కూడా రాలేదండి. మేబీ ఎండలకి ఎవరన్నా కానీ దోస అంటే నార్మలే, కానీ కొత్త వెరైటీస్ ఎవరైనా పెట్టాలనుకుంటే వానాకాలంలో పెట్టండి. నాకు జుకినీ అలానే అయిపోయింది. తర్వాత కొన్ని సీడ్స్ ఉన్నాయి, బీట్రూటు, కీర, తర్వాత కొన్ని వెరైటీస్ ఉన్నాయి. క్లోవ్ బీన్స్ కూడా పాపం బతికింది, కానీ కాయ అనేది సరిగా రాలేదు. ఇక్కడ దోసకాయ కూడా రాలేదండి, అన్నీ గిటగా బారిపోయినాయి. ఇంకా ఎదగలేని కోసేస్తున్నాను. వాటితో ఈరోజు దోసకాయ పచ్చడి అనేది చేస్తాను. అంజీరా ఇక్కడ కూడా నేను కొంచెం వత్తుగా పెట్టుకున్నాను. ఇది దోసకాయ, ఇది ఒక్కటేనండి, అది కూడా చిన్నదే. అది కూడా కొంచెం బాగుందంటే ఈ ఒక్క కాయ కాసింది. తర్వాత ప్లాంట్ వేసిన దగ్గర నుంచి కూడా నాకు ఈ చిన్న ఉసిరి అనేది చాలా యాక్టివ్గా పెరిగిందండి చెట్టు. చాలా బాగుంది ఇది. ఫస్ట్ నుంచి కూడా అలానే పెరుగుతూ వస్తుంది. తర్వాత సన్ఫ్లవర్స్, అవి సీడ్కి రెడీ అయినట్టున్నాయి, అందుకే వంగిపోయినాయి అవి. చూడాలి, ఇంకొక 1 వీక్ పడుతుందేమో. లోపలైతే సీడ్ రెడీ అయినట్టు నాకు కనిపిస్తున్నాయి. చూడాలి, 1 వీక్ తర్వాత హార్వెస్ట్ చేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇవి చాలా మంచిదండి, మంచి ప్రోటీన్. వీలైతే ఈ సీడు తినేదానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి పప్పుగా. తర్వాత ఇక్కడ ఇన్ని చెట్లు, నా చెట్ల పేర్లు నేనే మర్చిపోతున్నాను. కీర అండి, చెప్పాను కదా ఆరెంజ్ కలర్లో వచ్చినప్పుడు అది జ్యూస్కి అనేది చాలా బాగుంటుంది. ఈ కలర్లో కోసుకుంటే కొంచెం, అంటే స్టార్టింగ్లో గ్రీన్ కలర్లో కోసినప్పుడు కొంచెం స్టార్టింగ్ దగ్గర మనం కట్ చేస్తాం కదా, కొంచెం యువతలకి మనకి చేదు అనిపించింది, చివర కొంచెం అట్లా అనిపించింది. ఈ స్టేజ్లో బాగుంది, జ్యూస్కి చాలా బాగుంటుంది.
ఇది మల్బరీ అండి. ఈ మల్బరీ కూడా నేను టేస్ట్ చేశాను. ఇది 3 స్టేజ్‌ల్లో మనకి దాని ఫ్రూట్ అనేది కనిపిస్తది. ఒకటి గ్రీను, తర్వాత పింకు, తర్వాత బ్లాకు. గ్రీన్ కలర్‌లో టేస్ట్ చేశాను. అది వచ్చేసరికి వగరుగా ఉంటది. పింక్ వచ్చేసరికి పుల్లగా ఉంటది. తర్వాత బ్లాక్ కలర్‌లో అది కొంచెం బాగా అంటే తియ్యగా అలా అని చెప్పేసి పుల్లగా కాదు. అలా ఉంటది. చాలా బావుంటది. చిన్న చిన్న కాయలొస్తాయి. దీంట్లోనే నేను వేరే వైట్ వెరైటీ కూడా పెట్టాను. అది ఫ్రంట్ సైడ్ ఉంది. దీనిలో ఇంకొక వెరైటీ కూడా పెట్టాను. మొత్తం 3 రకాలు పెట్టాను దీనిలో. అంటే కొంచెం హైబ్రిడ్ రకము. ఇది నాటు తట్టుకుంటా చిన్న చిన్న కాయలు వచ్చినాయి. ఇది పత్తండి. ఇది దేవుడికి ఒత్తులు చేసుకునేదానికి బాగా యూజ్ అవుతుంది. మాకు అవసరం ఎక్కువ. అందుకనే పత్తి వేసుకున్నాను నేను. ఒక 5-6 చెట్లు పైనే ఉంటాయి ఈ పత్తి. ఇప్పుడిప్పుడే కాయ స్టేజ్లో ఉంది. కాయ, పిందె, పూత స్టేజ్లో ఉంది. పత్తి కూడా అండి, పత్తి చెట్లకి చాలా పురుగులు వస్తాయి అని అంటారు. కానీ ఎందుకో మరి ఈ పత్తి చెట్టు కూడా హెల్తీగానే బాగా పెరిగాయి. పురుగులు అయితే ఏం లేవు. మా సరౌండింగ్ అంతా సుబాబులు ఉండడం వల్ల నాకేంటంటే ఎక్కువ పురుగులు ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ ఈ చెట్లకు మట్టుకి లేవు పురుగులు. ఇందులో కూడా ఒక స్టార్ ఫ్రూట్ ఉందండి. అది కనిపించట్లేదు. నేను ఎక్కువగా ప్లాంట్స్ అనేవి ఎక్కువగా పెట్టేసాను అనమాట. అంటే ఇంకా ప్లేస్ లేదు కాబట్టి ఇంక దగ్గరగానే నాకు అంజీరా అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు పెట్టుంటానో. కాయలు మటుకు కాస్తాయి. ఒకసారి మా తమ్ముడు ఏదో చెట్టు అని చెప్పేసి పీకేసాడు. తర్వాత మళ్ళీ తెచ్చేసుకున్నాను. గుత్తురు కాస్తాయి. ఒక్కసారి కాయడం స్టార్ట్ అయిందంటే దానికి వాటరింగ్ ఇస్తూనే దాని ప్లాంట్ రేట్ తక్కువ, అది ఇచ్చే ఫ్రూట్ ఎక్కువ. నాకు అంజీరా కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా ఒక వన్ సైడ్ మా గార్డెను. తర్వాత ఈరోజు దోసకాయ పచ్చడి అండి. దీనికి కావాల్సింది దోసకాయని నీట్గా కడిగేసుకొని ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, మన తోటలో అది కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి. ఇదంతా పచ్చిగానే ఉంటుంది. మనం ఎక్కడ వేయించాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఫస్ట్ పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కచ్చా దంచుకున్న తర్వాత చింతపండు, వెల్లుల్లి, ఉప్పు, కరివేపాకు వేసి తర్వాత దోసకాయని దంచకూడదు. స్లోగా మనము మిక్స్ చేస్తాం. ఇది మా అమ్మమ్మ రెసిపీ అండి. చిన్నప్పుడు ఈ రెసిపీ మడికి నాకు బాగా గుర్తుండిపోయింది. చిన్నప్పుడు మనం రాత్రి వండుకున్న మిగులుతుంది కదా, తెల్లారి పొద్దున్నే ఇది మా అమ్మమ్మ చట్టి ఉంటుంది కదా, ఆ చట్లో వేసి పప్పు గుత్తుతో దంచి మా అందరికి పెట్టేదన్నమాట. మాకు చాలా ఇష్టం. నేనైతే ఒట్టిదే స్పూన్ వేసుకొని తినేసేదాన్ని. నాకు ఒట్టిదే ఇష్టము బాగా. అన్నంలో కన్నా నేను ఒట్టిదే ఎక్కువగా తింటాను. చాలా బాగుంటుంది. దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అంటే దానిలో కరివేపాకు వేస్తాం, కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కరివేపాకు ప్రతి ఫ్లేవర్ తెలుస్తుందండి. పులుపు తెలుస్తుంది, వెల్లుల్లి తెలుస్తుంది, కారం తెలుస్తుంది. దోసకాయ మన పంటి కింద నలిగినప్పుడు అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు లైటింగ్ ఫోక్స్ పడడం వల్ల సాయంత్రం అయిపోయింది. లైటింగ్ ఫోక్స్ పడడం మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఎప్పుడన్నా మనకి నోటిగా రుచిగా అనిపించాలన్నా, ఎప్పుడన్నా మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఏదైనా కారంగా తినాలి అని చెప్పేసి ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇది రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. మెయిన్ జొన్న రొట్టె, సద్ద రొట్టె అట్లాంటి వాటిల్లోకి ఒకసారి అట్లా బాగుంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. సంగట్లోకి కూడా బాగా అనిపిస్తుంది. నేను ఎక్కువగా ఈ పచ్చడితో ఆమ్లెట్ వేసుకొని తింటాను. నాకు చాలా ఇష్టం ఆమ్లెట్ వేసుకొని తినడం. అది 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 ఆ టేస్ట్ ఆమ్లెట్కి భలే సెట్ అవుతుంది అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటివి మనము డైరెక్ట్గా వీటికి వాటర్ గల వెజిటేబుల్స్ ఏంటంటే గుడ్ మినరల్స్ అనేవి ఉంటాయి. ఆ మినరల్స్ మన బాడీకి చాలా యూజ్ అవుతాయండి. ప్రోటీన్ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉన్నదాన్ని ఇట్లా ఫ్రై చేసి కానీ ఇట్లా నూనెలో వేయించి కన్నా కానీ, ఎందుకంటే ఆ వాటరింగ్ ఫ్రూట్ మనం తినగలం. అంటే డైరెక్ట్గా టేస్ట్ చేయొచ్చు. అదేమీ చేదుగా ఉండదు, ఏమీ ఉండదు, తినొచ్చు. అలాంటివి డైరెక్ట్గా తినడం వల్ల మనకి అనేవి డైరెక్ట్గా మినరల్స్ అందుతాయి. ఎలాంటి అంటే ఇప్పుడు మనం ఒకవేళ నూనెలో వేయించామనుకోండి, దానికి ఉన్న ఏదో ఒక క్వాలిటీ అనేది చచ్చిపోతుంది ఖచ్చితంగా. దానికి కొంచెం మనం ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాము. అందుకనే అప్పుడప్పుడు ఇలా పచ్చిగా చేసుకొని టేస్టీగా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది.
ఇలాంటివి చాలా మనకి అంటే మన అమ్మమ్మలు వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటివి చాలా చేసేవాళ్ళు మన చిన్నప్పుడు. మేమైతే చాలా రోటీ టేస్ట్లు మేము బాగా బాగా ఇష్టపడతాం. మాకు తెలిసిన అంటే మేము మా మా సిస్టర్ కానీ, ఇంకా మా బ్రదరు, ఇంకా మా అమ్మ, అదే వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా కానీ అసలు రో రోలు ఇట్లాంటివి మా రిలేటివ్స్ కానీ ఇలా రోలు అలానే లేని వాళ్ళు ఎవరు లేరు. ఎక్కువగా రోటి పచ్చట్లే అనేవి ఎక్కువగా ఇష్టపడతాం అన్నమాట. బాగా ఖచ్చితంగా రోటి పచ్చడి మటుకు ఉండాల్సిందే. నాన్ వెజ్ రోటి పచ్చడి ఎక్కువగా బాగా లైక్ చేస్తాం అనమాట. ఇలా తినడం కూడా చాలా బాగుంటుందండి. రోట్లో ఒకసారి ట్రై చేయండి. రోట్లో ఇలాగా పచ్చడి నూరిన రోట్లో అలా కలుపుకొని లైటింగ్కి ఆ కలర్స్ అనేవి అది గ్రీనరీ ఎక్కువ గ్రీన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. వైటు గ్రీన్ ఎక్కువ అనేది కనిపిస్తుంది. కొంచెం కలరింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలకు కూడా అలవాటు చేయడం చాలా మంచిది. మేము ఏది తిన్నా కానీ మా లీలాకృష్ణకి అలవాటు చేస్తాం. వాడు భలే టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేసి వాడికి నచ్చితే మళ్ళీ తింటాడు, లేకపోతే పక్కకి వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత బతిలాడినా తినడు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ, మీకు బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మనం తినే ఏదైనా, ఏ వంటకమైనా, ఏ కూర అయినా పిల్లలకి షేర్ చేయండి. పిల్లలకి వివరంగా చెప్పండి. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తే వాళ్ళకి బాగా అన్ని అవగాహన ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్.